బల్దియాలో సూపర్వైజర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కింద పని చూసే వర్కర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. ఒక్కో వర్కర్ నుంచి కనీసం 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ముక్కు పిండి చేసి వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా కార్మికులను టార్గెట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీలో 952 మంది సూపర్వైజర్లున్నారు. ఒక్కో సూపర్వైజర్ కింద 21 మంది వర్కర్లున్నారు. శానిటేషన్ విభాగంలో 18,000 మంది కార్మికులున్నారు. వీరిలో 17,000 మంది మహిళలున్నారు. నగరంలో ఉన్న వీధులను శుభ్రపరుస్తూ క్లీన్గా ఉంచడంలో వీరు కీ రోల్ పోషిస్తారు. ఒక్కో వర్కర్ నుంచి సూపర్వైజర్ కమిషన్ తీసుకుంటున్నాడు. కమిషన్ ఇవ్వకుంటే అటెండెన్స్ వేయడం లేదు. అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఒక్కో సూపర్వైజర్ ₹1,00,00,000 వరకు అక్రమంగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది. సూపర్వైజర్ల బల్దియా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. బల్దియాలో మితిమీరిన సూపర్వైజర్ల ఆగడాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇప్పటికే బల్దియాలో సూపర్వైజర్లకు సంబంధించినటువంటి కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది. ప్రధానంగా బల్దియాకు సంబంధించినటువంటి సూపర్వైజర్లంతా కూడా ఇటు కింద స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వర్కర్లు ఎవరైతే ఉన్నారో, శానిటేషన్ వర్కర్లకు సంబంధించినటువంటి అంశంలో వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా ఒక దందా అయితే బయటకు వచ్చింది. ప్రధానంగా అందులో ఉన్నటువంటి సూపర్వైజర్లు దాదాపు 925 మంది సూపర్వైజర్లు ఉంటారు. ఒక్కొక్క సూపర్వైజర్ కింద దాదాపు 21 మంది పనిచేస్తుంటారు. అంటే దాదాపు 17,000 నుంచి 18,000 మంది మహిళా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అటెండెన్స్ వేయకపోవడం కావచ్చు, లేదంటే లీవులు పెట్టినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల రూపంలో 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన విజిలెన్స్ విచారణ, జిఐడి డిపార్ట్మెంట్ విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఇందులో ఎవరెవరు భాగస్వామ్యం, ఎవరు ఎక్కడెక్కడ ఉంది అనే దానిపైన కూడా అటు మెడికల్ ఆఫీసర్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిఐడికి సంబంధించినటువంటి సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఈ స్కామ్ బయటకు రావడంతో ఒక్కసారిగా జిహెచ్ఎంసీ లో కలవరం అనేది మొదలైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్కామ్ ఏదైతే ఉందో దాదాపు ₹1,00,00,000 వసూలు చేసేందుకు చాలా వరకు సూపర్వైజర్లు నిత్యం ఉన్నటువంటి మహిళలను వేధిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరందరినీ పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు జిహెచ్ఎంసీ తీసుకుంటుంది ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. కమిషనర్ గా ఇటు ఆర్వి కర్ణన్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ల పైన ఫోకస్ పెడతా ఉన్నారు. ప్రస్తుతం సూపర్వైజర్లకు సంబంధించి ఉదయాన్నే వీళ్ళంతా కూడా ఏదైతే పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో రోడ్లపైన పెద్ద ఎత్తున క్లీన్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ చెత్తను క్లీన్ చేస్తూ ఉంటారు. ఇళ్లకు వెళ్లి పూర్తి స్థాయిలో చెత్త చెదారం అంతా కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళకు వచ్చేటువంటి జీతాలు అరకొరగా ఉన్నాయనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తూ ₹1,00,00,000 దండుకునే విధంగా రాష్ట్ర ఇటు సూపర్వైజర్లంతా కూడా కొంత ప్రణాళికలు అయితే చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.